ఇప్పుడు మనం ఈ పట్టి ఎలా తగిలియాలి, ఎంత క్లాత్ కట్ చేసుకోవాలని చూద్దాం. ఇది వచ్చేసి మనం 10 అంగుళాలు ఓపెన్ పెడుతున్నాం. 10 ఇది గుండీలకి. దానికంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇది ఎడల్పు వచ్చేసి ఇంచున్నరకు ఒక పాయింట్ ఉంది. ఇంచున్నర తీసుకుంటే ఇది సరిపోతుంది గుండీలకు. ఇది కాజాల పట్టీకి వచ్చేసి ఇంచి పట్టిది గమ్ము ఇంచి 1 ఇంచ్. మనం ఇక్కడ ఇది అంటించుకుందాం. ఇది చక్కగా అంటించుకోవాలి. ఇప్పుడు ఇది ఇటు సైడ్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. పట్టి అంటించేది మనకు తెలియాలి ముందు, ఇది ఎటు వస్తుంది అనేది, ఈ చెయ్యి ఎటు వస్తుందని, లేకపోతే పట్టి మీకు రివర్స్ అయింది. ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ పట్టి ఇలా వాలుతుంది. ఇది ఇది వాటం, ఇది కింద వైపుకి ఇలా ఉంటది పట్టి. మనం ఇది గుర్తుంచుకోవాలి, వాటం ఎటుంది అనేది గుర్తుంచుకోవాలి. ఇది మనం ఎలా కుట్టాలో చూద్దాం. ఇది వచ్చేసి పట్టి ఎదురు 10 అంగుళాలు ఓపెన్. ఇది గుండీలు పట్టి వైపుది. ఒక చిన్న పాదం ఖర్చు ఎక్కువ తీసుకోవాలి. చిన్న పాదం ఖర్చు గుండీల వైపుది ఎక్కువ రేపాలి, కాజాల వైపుది తగ్గించి ఉండాలి. ఇది గుండీలది, గమనించి జాగ్రత్త కట్ చేసుకోవాలి. ఇది గుండీల్ని చిన్న పాదం ఖర్చు ఎక్కువ తీసుకోవాలి. సెంటర్ లో లేదు ఇది. ముందు గుండీలు పట్టి కూడా ఇది గుండీలు పట్టి కుట్టుకోవాలి ముందు. ఇక్కడ మనం ఘాటు కంటే ఒక పాదం ఎక్కువ డౌన్ చేయాలి. ఇక్కడ వి షేప్ లో ఇలా కట్ చేసుకోవాలి. క్రాస్ గా వి షేప్ లో కట్ చేసుకోవాలి. ఇది మనకు వెడల్పు వచ్చేసి ఒక అరంగుళం ఉంటే చాలు. పట్టి గుండీలు పట్టి వెడల్పు అరంగుళం ఉంటే చాలు. ఎందుకంటే ఎదురు వేస్తుంది 1 ఇంచ్ పట్టి కాబట్టి. ఇది 1/2 ఇంచ్ ఉంటే చాలు, ఎక్కువ ఉండకూడదు. ఇంకా ఇప్పుడు మనం ఇక్కడ ఒక చిన్న పాదం ఖర్చు పెట్టి ఇది సరి చేసుకున్నాం. ముందు చిన్న పాదం ఖర్చు, ఇది వెనక వైపు నుంచి ముందుకు వచ్చేలాగా ఇది ఉల్టా మీద పెట్టి కాదాలు పట్టి ఇక్కడ దీని గుండీలు పట్టి ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడికి పెట్టుకోవాలి సమానంగా. ఈ రెండు సమానంగా పెట్టుకోవాలి, గుండీలు పట్టి కాదాలు పట్టి జాయింట్.
ఇక్కడ మిషన్ వెనక్కి తెచ్చుకొని దారం కట్ చేయాలి. ఇక్కడ వి షేప్ లో కటింగ్ చేయాలి. ఇక్కడ వి షేప్ లో కట్ చేయాలి, జాగ్రత్తగా కట్ చేయాలి. మనం బ్యాక్ పాకెట్ ఎట్లయితే మూలలు కట్ చేస్తాం అలా. తర్వాత ఈ గుండీలు పట్టి తోకని పైకి తెచ్చుకోవాలి. ఈ జాయింట్ ని సరి చేసుకోవాలి. ఇక్కడ చూడండి, దీన్ని ఇలా పెట్టి మీరు దీన్ని ఇలా కుట్టుకోవాలి. మనం బ్యాక్ పాకెట్కి ఎలా అయితే కుడతామో బ్యాక్ పాకెట్కి కుడతాం కదా, తోక జరగకుండా అలా. తీసుకోవాలి. చూడండి, ఇక్కడ ఇలా ఇలా కుట్టాలి. ఇలా కుడితే బ్యాక్ సైడ్ ఇలా ఉంటది. ముందు ఈ పట్టి కుట్టి చూపిస్తా. ఇక్కడ మనకు ఒక మార్కింగ్ వేసుకున్నాం. ఇది ఇక్కడ సరి చేసుకోవాలి. ఒకే లెవెల్ ఉండేలాగా బ్యాలెన్స్ పెట్టుకొని ఎక్కడ కూడా బెండింగ్ లేకుండా సరి చేసుకొని ఇక్కడ అడ్డం కుట్టేసుకుందాం. ఈ అడ్డం కుట్టేసుకొని ఇక్కడ తిప్పి బొమ్మ కట్టాలి. ఇక్కడ దీన్ని బొమ్మ అంటాం. బొమ్మ ఇక్కడ ఒక పాదం చుట్టూ మళ్ళీ ఇలా మళ్ళీ ఒక పాదం చుట్టూ అలా వేసుకోవాలి. చూడండి, ఇది లోపల ఎలా ఉందో ఇలా వేసుకోవాలి. ఇంత నీట్గా ఉంటుంది. ఇలా కట్టుకోవాలి.